అరే డబ్బులు సంపాదిస్తేనే మొగోడారా? ఏ పోగొడితే కాడా? అసలు ఈ మొగోడు ఎన్నెన్ని కష్టాలు పడతాడు ఈ ఆడవాళ్ళకి తెలుసారా? తెలీదు బా. చిన్నప్పటి నుంచి ఇంట్లో బాగా చదువుకో, బాగా పైసలు సంపాదించంటారు. సరే కాలేజ్కి వెళ్ళి బాగా చదువుకుందాం అనుకుంటే అక్కడ కూడా వీళ్ళే లవ్వు గివ్వు అనుకుంటూ మన వెనకపడి మన కాన్సన్ట్రేషన్ అంతా ఎమోషనల్ కింద కన్వర్ట్ చేసి దొబ్బించేస్తారా? పోనీ పుసుకుమని లవ్లో పడి బాగుపడదాం అనుకుంటే లే, విత్ ఇన్ 1 ఇయర్లో బ్రేకప్. ఆ బ్రేకప్ తర్వాత ఏమైనా బాగుపడతాం అనుకుంటే లేదు, ఇంకో 1 ఇయర్ ఏ సప్రెషన్లోకో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సరే ఎలాగోలో బయటకు వచ్చి ఏదో జాబ్ చేసుకుందాం అనుకుంటే ఆ జాబ్ వాడు ఏమంటాడో తెలుసా? ఎక్స్పీరియన్స్ కావాలంటాడు. ఎక్స్పీరియన్స్ లేకపోతే జాబే లేదంటాడు. పొట్ట కూటి కోసం ఏ ల్యాప్డౌనో ప్యాప్డౌనో చేసుకుందాం అనుకుంటే మన ఇంట్లో వాళ్ళకి ప్రెస్టేజ్ ఇష్యూలు గుర్తొస్తాయి. సరే వాడుకాల్లో వీడికాల్లో పట్టుకొని జాబ్ సంపాదించామా, ఇంట్లో వాళ్ళకి యూట్యూబ్లో యాడ్ గుర్తొచ్చినట్టు మన పెళ్లి విషయం గుర్తొస్తుందిరా. సరే ఇంట్లో వాళ్ళు చెప్పారు కదా అని పొరపాటునే ఏ లవ్ మ్యారేజో అరేంజ్ మ్యారేజో చేసుకున్నావా, రాని ఫ్రస్ట్రేషను, లేని డిప్రెషను, ఉండని డబ్బులు, పోనీ ఉంచుకుందాం అనుకున్నా కూడా ఊడ్చుకొని వెళ్ళిపోయి ఈ ఫంక్షన్లు. వీటన్నిటితో పాటు మనల్ని సంపి పడేయడానికి మన రిలేటివ్స్ మంత్ ఎండ్ అయ్యేసరికి ఉప్పులు పప్పులు అనుకుంటూ మన జీవితాలతో బౌలింగ్ ఆడుకుంటారా. ఇవన్నీ నార్మల్గా బిల్ చేసుకున్నోడికి. నాలాగా ఇల్లరికం అల్లుడిగా వెళ్ళినోడికి ఎక్స్ట్రా బోనస్లు కూడా ఉంటాయి రోయ్. నించోకూడదు, కూర్చోకూడదు, పడుకోకూడదు, పోనీ ఇవన్నీ ఏవైనా చేయాలి అనుకుంటే పర్మిషన్ కూడా తీసుకోవాలి. మన బాధ ఎవరితోనైనా చెప్పుకుందాం అనుకుంటే అసలు మనకంటూ ఎవరు ఉండర్రా. పోనీ నా పిల్లమే కదా చెప్పుకుందాం అనుకుంటే మా అమ్మ మా నాన్న అంటూ మన మేడ మీద బట్టలు ఆరేసి పడేసినట్టు మన జీవితాలు ఆరేసి పడేస్తారా. ఇన్ని బాధల మధ్య ఒక మగాడు చచ్చి బతికి ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే ఆఫ్టర్ ఆల్ ఒక 25,000 పోగొట్టా అని నించోపెట్టి నిలదీస్తుందరా. ఊకో బావా ఊకో. ఏంట్రా ఊరుకునేది? లేకపోతే కోపంలో ఊరేసుకుంటావేంటి? లేదురా, ఎన్నాళ్ళు అణిగిమణిగి ఉన్నవాడు ఒక ఆటం బాంబు అయితే ఎలా ఉంటుందో వాళ్ళకి చూపిస్తా. దానికి మొగుడంటే ఎలా ఉంటాడో చూపిస్తా. ఆ ఇంట్లో వాళ్ళకి మగాడంటే ఎలా ఉంటాడో చూపిస్తా.